ఏపీలో సరైన సమయంలో ఎరువులు దొరక్క అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.45 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. యూరియా కోసం రైతులు పడిగాపులు గాయాల్సి వస్తోంది. సొసైటీలకు సరఫరా కావాల్సిన యూరియా రాష్ట్రంలో దారి మళ్లింది. ప్రైవేట్ డీలర్ల ద్వారా విక్రయిస్తూ టీడీపీ నేతలు రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోనూ రైతులు యూరియా కోసం నిన్న ఉదయం నుంచి ఎదురు చూశారు. గంటల తరబడి లైన్లో ఉన్న యూరియా అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా తమకు అందడం లేదంటున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ఎరువుల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. 2500 ఎకరాలకు 1500 మంది రైతులకు ఎరువులు పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 250 బస్తాలు మాత్రమే తీసుకురావడంతో సొసైటీ నిర్వాహకులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎరువుల స్టాక్ లేదని చెప్పడంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాని పొలం ఉందా చెప్పమాను ఎవడాడు